సో చూస్తున్నారు కదా, సూర్యభగవానుడు ఉదయించిండు. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి, చూస్తున్నారా? మార్నింగ్ సూర్యభగవానుడు ఉదయించడం జరిగింది. సో అదేవిధంగా నేను మీకు ఒక ఆర్కిటెక్చర్ చూపిస్తున్నాను, చూడండి. చూస్తున్నారా? కరెక్ట్గా చూడండి. సో బిల్డింగ్ అంటే లైక్ గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఎంత అందంగా ఉందో చూడండి. డిజైన్ కూడా ఎంత మంచిగా వేయించుకున్నారు. డోర్ ఎక్కడ పెట్టారో చూడండి. డోర్ ఎలాంటిది పెట్టుకున్నారు, విండోలు ఎలాంటిది పెట్టుకున్నారు, కింద పైన ఎంత డిఫరెన్స్ ఉంది. హౌస్కి డోర్ ఈశాన్యంలో ఉందా. ఇటీవల కాలంలో మంచి పిహెచ్డీలు చేసి మంచి పీజీలు చేసిన పిల్లల్ని కూడా వాళ్ళు సంపాదించిన తర్వాత వాళ్ళకి ఇంటి ప్లాన్ తీసుకోవడానికి ఒక వాస్తు వ్యక్తి దగ్గర వెళ్తే ఆ వాస్తు వ్యక్తి వాళ్ళని ఈశాన్యం డోర్ పెట్టుకోండి మంచిగా ఉంటుందని చెప్తున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇలాంటి పనికిమాలిన సిద్ధాంతాలని ఎప్పటికీ కూడా తెలిసిన ప్రజలు కొందరు కొట్టిపారేస్తారు. ఈశాన్యం శాస్త్రసమ్మతం కాదని. చూడండి ఎంత అందంగా ఇల్లు కనబడుతుంది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇల్లు. సో ఇప్పటికైనా కొంచెం మీరు అందరూ ప్రజలందరూ ఆలోచిస్తే ఈ పనికిమాలిన ఆర్కిటెక్చర్ విధానాల్లో లేని ఈ ఈశాన్య ద్వారాలు, మూల ద్వారాలన్నీ కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికీ నమ్మరు. నేను ఈరోజు ఇప్పటికీ కూడా నేను ఈ గృహం చూసిన తర్వాత కొన్ని నేను లైవ్ టెలికాస్ట్ చేస్తాను. నేను మీకు అంటే లైక్ ఒక వీడియో పెడతాను చూడండి. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో కొన్ని టౌన్స్లో వారి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా ఎలా ఉన్నా గృహం కట్టుకోవాలని నిర్ణయించినప్పుడు వాళ్ళు సెంటర్ డోర్ పెట్టుకొని కట్టుకుంటారండి. సో ఎందుకోసం అంటే వాళ్ళ గౌరవనీయులను వారి నాన్నగారు, వారి తాతగారు అందరు ఇట్లానే నివసించారు. ఈ ఈశాన్యం అనే పిచ్చి సిద్ధాంతాన్ని, ఈ ఈశాన్యం అనే పనికిరాని సిద్ధాంతాన్ని పాటియ్యరు. ఎక్కడున్నది చూపెట్టని వాళ్ళే క్వశ్చన్ వేస్తారు కొన్ని మీరు స్టేట్లలో వెళ్తే. సో అదే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకా మనకి ఇది పనికిమాలిన సిద్ధాంతం. ఇది చూడండి ఎంత మంచిగా ఉన్నది, డిజైన్ ఎంత సూపర్గా ఉంది, సింపుల్గా.